దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలిస్తున్నాయని అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా ప్రమాణాల పెంపుతో పాటు మౌలిక వస్తుల కల్పనకు ప్రాధాన్యం దక్కిందన్నారు. ప్రభుత్వ బడుల్లో గుణాత్మక మార్పులు కనిపిస్తున్నాయన్నారు. ఇందుకు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం కప్పనదొడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రత్యేక స్టడీ మెటీరియల్తో 10వ తరగతిలో పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించిందన్నారు. విద్యా ప్రమాణాలతో పాటు మధ్యాహ్నం భోజనం నాణ్యత, మౌలిక వస్తుల మెరుగుపడటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీ స్కూల్లో 10th క్లాస్ చదివింది. స్కూలు ఫస్ట్ వచ్చింది. 600కు గాను 584 మార్కులు వచ్చింది. ఇక్కడ తన ఉపాధ్యాయులు చాలా బాగా క్లాసులు చెప్పడం వల్ల అమ్మాయి మంచి మార్కులు చదివించింది. మా అమ్మాయి చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి నేను ఎంతో సంతోషంగా గర్వపడుతున్నాను. టీచర్స్ బాగా శ్రద్ధ తీసుకుని వాళ్ళ యొక్క టాలెంట్ను ఉపయోగించి పిల్లలకి ఎంతో చదువు చెప్పి ఈ ముందు స్థాయిలో తీసుకెళ్ళినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను తల్లిదండ్రులుగా. అంతేకాక మా అమ్మాయి IIIT న్యూజివీడ్లో కూడా సీటు సంపాదించుకుంది. అది కాక ఇప్పుడు కొత్తగా పెట్టిన షైనింగ్ స్టార్స్లో కూడా అవార్డు గ్రహీతగా పేరుగాంచింది. ఇందుకు నేను ఎంతో సంతోషంగా స్కూల్ ఉపాధ్యాయుల్ని, హెడ్ మాస్టర్ని మరియు తన తోటి టీచర్స్ని మరియు స్కూల్ సిబ్బంది మొత్తాన్ని ఎంతో సంతోషంగా వాళ్ళని సంతోషంగా పొగుడుతున్నాను. వాళ్ళకి నేను ఎంతో కృతజ్ఞతుడిని. ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, సకాలంలో విద్యార్థులకి అవసరమైనటువంటి అమ్మఒడి మీరు ఇస్తారన్నటువంటి పథకాన్ని ఇమీడియట్గా అమలు చేయాలి. అలాగే వాళ్ళకి కావాల్సిన బ్యాగ్స్, షూలు సకాలంలో అందించాలి. అంతేకాకుండా 2 సంవత్సరాల ముందు పెట్టినటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి మెను ఈరోజు మరి ప్రతి ఒక్క రేట్లు పెరిగిపోవటం, అదే మెను రేట్లు కూడా పిల్లలకి మరి అందించడం ద్వారా ఆ రేట్ల ద్వారా ఈరోజు పిల్లలకి అందియాలంటే కష్టంగా ఉంటుంది. రేట్లు కూడా పెంచి మెను నాణ్యతను కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటాం. నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్ల ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో జాయిన్ అవుతున్నారు. అట్లాగే మా కప్పలదొడ్డి గ్రామం స్కూల్లో కూడా దాదాపు ప్రైవేట్ స్కూల్ నుండి వచ్చి చాలా మంది ఇటీవల దాదాపు 100 మంది దాకా పెరిగి స్ట్రెంత్ కూడా పెరిగింది. ఇదే విధానంగా కూటమి ప్రభుత్వం అట్లాగే మా నారా లోకేష్ గారు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విద్యా వ్యవస్థను మరింతగా అభివృద్ధి పరచాలని చెప్పి నా వంతుగా నేను కోరుకుంటున్నాను. మన విద్యాశాఖ మంత్రి గారు పెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ మాకు చాలా బాగా ఉపయోగపడిందండి. దానివల్ల ఈ సంవత్సరం మేము 100% ఫలితాలను సాధించగలిగాం. అలాగే షైనింగ్ స్టార్స్లో మా పాఠశాల నుంచి కమలమ్మ హిత అనే విద్యార్థిని, అలాగే కే దేవి నాగసిరి అనే పాప, ఇద్దరు కూడా ఈ అవార్డ్స్కి సెలెక్ట్ అయ్యారండి. తర్వాత మరి లాస్ట్ పీరియడ్ మాకు విద్యాశక్తి అని ఒక ప్రోగ్రాం ద్వారా పిల్లలకి 6 నుంచి 9 వరకు పిల్లలకి ప్రోగ్రామ్స్ అవి కూడా మాకు బాగా ఉపయోగపడ్డాయి. నెక్స్ట్ ఇంకా IFP ప్యానల్స్లో అంత మెటీరియల్ కూడా సమ్మరీ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.